వాయిస్ ఆఫ్ మన్యాసునికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ లో చాలా మాటలు మాట్లాడాడు. నాకైతే ఆశ్చర్యం అనిపించింది. ఈయన ఏం మాట్లాడుతున్నాడు, అసలు సందర్భం ఏంటి, ఈయన మాట్లాడుతున్న పద్ధతి ఏంటో నాకు అర్థం కాలేదు. ఎంతసేపు ఏమంటున్నాడు, ఎన్నాళ్ళు భరించాలి, భరించాం భరించాం భరించాం, 12 సంవత్సరాల నుంచి భరిస్తూనే ఉన్నాం, ఎన్నాళ్ళు భరించాలి అని అంటున్నాడు. భరించడం ఏంటి అర్థం కావట్లేదు. ఆయన ఎవరైనా ఏమైనా అన్నారా? తెలంగాణ వాదులు, తెలంగాణ నాయకులు కానీ ఆయన ఇంటి మీద కానీ కొట్టడానికి వెళ్ళారా కార్యకర్తలను పట్టుకొని? ఆయనకి ఇబ్బంది వచ్చిందా? అది ఎందుకు భరించాం ఏంటి భరించారు అసలు? ఒక్క విషయం చెప్తాను చూడండి. తెలంగాణ ఉద్యమ కాలంలో కొంతమంది ఆంధ్రవాదులను ఇబ్బంది పెట్టడం మాత్రం కరెక్టే. కానీ కేసీఆర్ మాట చెప్పాడు, కడుపు పట్టుకొని తెలంగాణ వచ్చిన వాళ్ళ తాలూకు ఊసుమే ఎత్తాం, కానీ మా తెలంగాణ వాదుల తాలూకు కడుపు కొట్టడానికి వస్తే మాత్రం ఊరుకోం అని అన్నాడు. అంతేకాకుండా మీ కాలంలో ముళ్ళు గుచ్చుకుంటే నేను నా పంటితో చేస్తానన్నాడు. అన్న మాట ప్రకారం తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాంచి ఆ 10 సంవత్సరాలు ప్లస్ ఈ 2 సంవత్సరాలు కూడా ఎవ్వరూ కూడా అంటే ఆంధ్రా నుంచి వెళ్ళిన వాళ్ళని ఇంతవరకు వాళ్ళ మీద దాడులు జరగలేదు. సరే, ఇప్పటికే కొన్ని వేల మంది లక్షలాది మంది తెలంగాణలో ఆంధ్రా నుంచి వెళ్ళిన వాళ్ళు పనులు చేసుకుంటున్నారు, చదువుకుంటున్నారు, సినిమా రంగాల్లో ఉన్నారు, అన్ని రంగాల్లో ఉన్నారు. అది విశ్వనగరం హైదరాబాద్ అంటే. ఎందుకు పవన్ కళ్యాణ్ నీ తాలూకా స్వార్థం కోసం ఈరోజు మళ్ళీ నువ్వు రెచ్చగొడుతున్నావు? నీ మాట్లాడుకున్నాయంటే వాళ్ళు రెచ్చగొడుతున్నాను నన్ను, మేము భరిస్తున్నా, ఎంతకాలం భరించాను, నిన్నెవడు ఏమన్నాడు? నిన్నెవరైనా ఏమని అన్నారా అంటే ఎప్పుడు అన్నారు? అది దీని మూలం ఏంటి? నువ్వేదో కారణం పెట్టుకొని తెలంగాణలో నీ పార్టీని అభివృద్ధి చేసుకున్న ఒక స్వార్థంతో నువ్వు వాడుతున్న డ్రామా ఇది. ఎందుకంటే గతంలో కూడా చూసాం. గతానికైనా వెళ్ళినట్లయితే చిరంజీవి గారి పాప ఆ భరద్వాజను ప్రేమించి వెళ్ళేటప్పుడు మా బాబాయ్తో భయం ఉందంటే అప్పుడు నువ్వు తుపాకీ ఇవ్వడానికి వెళ్ళి సరెండర్ చేసి వెంటనే నువ్వేం చేసావు, ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టావు, ప్రొటెక్షన్ ఫర్ కామన్ మ్యాన్ ఏదో అని. అసలు ఈ తుపాకీ ఇవ్వడానికి ఈ స్వచ్ఛంద సంస్థకి సంబంధం ఉందా? సబ్జెక్ట్ టు ద కరెక్షన్. ఇంకో మాట కూడా చెప్తున్నాను. నువ్వు జనసేన, నేను రాజకీయ పార్టీ పెడతాను, నువ్వు ఎప్పుడు ప్రకటించావో తెలుసు నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మీ అభిమానులు కొట్టుకున్నారు బెంగళూరులో. కొట్టుకున్న తర్వాత మీ అభిమాని చనిపోయాడు. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులను పరామర్శించడానికి వెళ్ళావు. ఎవరైనా ఏమనుకుంటారు, పరామర్శించడానికి వెళ్తే ఆయన ఓదార్చారు, ఇది చేస్తాను. ఓదార్చి తిరిగి నువ్వు వచ్చిన వెంటనే చేసింది ఏంటో తెలుసా? నేను జనసేన పార్టీ పెడతాను. అసలు అభిమాని చచ్చిపోవడం జనసేన పార్టీకి సంబంధం నాకు అర్థం కాలేదు. మీ అన్నయ్య గారి కూతురుకి ఈ స్వచ్ఛంద సంస్థ పెట్టడానికి సంబంధం నాకు అర్థం కాలేదు. అసలు నువ్వు ఏ నిర్ణయాలు ఇప్పుడు ఎందుకు తీసుకుంటావు నాకైతే అర్థం కావట్లేదు. నేను అబ్జర్వ్ చేస్తున్న వ్యక్తిగా నేను చెప్తున్న మాట ఇది. సబ్జెక్ట్ టు కరెక్షన్ కాదు, మరోసారి చూసుకోండి. ఒకవేళ నేను రాంగ్ అయితే నేను సారీ చెప్తాను. అలాగే ఈరోజు జరిగింది ఏంటి అసలు? దీని తరక ఒక్కసారిగా మనం చూసుకున్నట్లయితే ఏం జరిగిందంటే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనేటువంటి ఒక అనలిస్టు కమ్ జర్నలిస్టు ఆయన ఏం చెప్పాడంటే, అమిత్ షా దగ్గరికి వెళ్ళి నాదెండ్ల మనోహర్ను పవన్ కళ్యాణ్ వెళ్ళి జగన్ అరెస్ట్ చేయండి అని అంటే, అమిత్ షా ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇన్స్టెంట్ ఫ్రెండ్, జగన్ లాంగ్ టైం ఫ్రెండ్, మీకు జగన్కి గొడవేటి ఉంది, చంద్రబాబు నాయుడికి ఆయనకి కదా గొడవ, నువ్వెందుకు మధ్యలో దూరడం అని మందలించాడని ఆ విషయం పవన్ కళ్యాణ్ కోర్ కమిటీలో చెప్తే, నాదెండ్ల మనోహర్ ద్వారా చెప్పిస్తే ఆ విషయం నాకు తెలిసిందని ఆ సోర్సెస్ చెప్పాడు. ఇలా నాకు వచ్చింది న్యూస్ని. దానికి ఎంత రాద్ధాంతం చేయాలో అంత రాద్ధాంతం చేశారు. ఎవరు రాద్ధాంతం చేశారో చూడండి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేశారు, మీరు చేశారా? దాన్ని నాదెండ్ల మనోహర్ గారు ప్రెస్ మీట్ పెట్టి, నాగేశ్వరరావు గారు నాకు గౌరవం, ఆయన ఇలా ఎందుకన్నా నాకు అర్థం కావట్లేదు, అది ఉపసంహరించుకుంటే మంచిది అంటే వెంటనే ప్రొఫెసర్ నాగేశ్వర్ బేషరతుగా, భేషజాలు లేకుండా, ఆ మాట కూడా ఆ పదం కూడా వాడాడు ఆయన, బేషరతుగా చేస్తున్నాను, భేషజాలు లేకుండా చేస్తున్నాను, సద్దభేషాలు లేకుండా చేస్తున్నాను, నేను నా వాక్యం ఉపసంహరించుకుంటున్నాను అని చెప్పాడు. ఇదేగా జరిగింది. అప్పుడు ఏం చేయాలి? ఆయన థ్యాంక్స్ చెప్పాలి, లేదు ఊరుకోవాలి అక్కడ. కానీ ఏం చేశారు? 3 చోట్ల కేసులు పెట్టించారు. తెలంగాణ జర్నలిస్ట్ మీద కేసులు పెట్టించింది ఎవరు? లాస్ట్ టైం కూడా తెలంగాణ జర్నలిస్ట్ని కేసు కట్టి తీసుకొచ్చి ఆయన అరెస్ట్ చేయలేదా? మరి తెలంగాణ వాదులు మండిపోదా? అను ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వ్యక్తి మీద 3 కేసులా? ఏంటి ఒక మాట ఎందుకా? ఏంటి అమిత్ షా అంత గొప్పోడు, అమిత్ షా ఎంత ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు, ఇదేదన్నా అది నీ అభిప్రాయం అయితే, మరి అదే అమిత్ షాని తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిరుపతిలో కొట్టలేదా? రాళ్ళు ఇచ్చి కొట్టలేదా ఆయన హోమ్ మినిస్టర్ ఉంటుండగా? మరి అదే తెలుగుదేశం పార్టీతో మరి అమిత్ షా అంత గొప్పోడైతే, అంత మహానుభావుడైతే ఆ తెలుగుదేశం పార్టీతో నువ్వు ఎలా జతకడతావు? దీన్ని జవాబు చెప్పు. నీ మనసులో ఒకటి ఉంటుంది, దానికి ఎక్కడో ఒక దగ్గర లింక్ చూసుకుంటావు, ఆ లింక్ని రెచ్చగొడుతున్నావు. నాకు తెలిసి ఇదే నీ రాజకీయం. తర్వాత
ప్రొఫెసర్ నాగేశ్వరరావు 3 కేసులు పెట్టడమే కాకుండా ఎన్ని రకాలుగా తెలుగుదేశం హ్యాండిల్లోనే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే నాగేశ్వర గారు మెడలో వైసీపీ కొండ వేసి అమ్ముడు పోయాడు పేటీఎం బ్యాచ్. ఎంతమంది జన సైనికులు కానీ ఎంతమంది తెలుగుదేశం వాళ్ళు కానీ ఎన్ని రకాలుగా ట్రోల్ చేశారో. ఇంకో విషయం అంటే 10 days నిన్నే ప్రొఫెసర్ నాగేశ్వర ఒక వీడియోలో చెప్పాడు, 10 days ఈందే ఐఎస్ ట్రోలింగ్ అట. ఇంతగా ఎవరికి జరగలేదట. మొన్న క్రికెట్లో ఆ కుర్రోడు ఎవరో సంచలనం రేపినంతవరకు నాదే ట్రోల్ అయింది, అంత ట్రెండింగ్లోకి వచ్చింది, నెంబర్ 1 ట్రెండింగ్ అని ఆయనే చెప్పుకున్నాడు. ఇవి ఎలా చేస్తారో కూడా చెప్పాడు ఆయన, ఈ ట్రోలింగ్ ఎలా చేస్తారని. ఆయన అంత తప్పేం చేశాడు? ఇప్పుడు రెచ్చగొట్టింది నువ్వు తెలంగాణ వాదం రెచ్చగొట్టావా, తెలంగాణ వాదులు నిన్ను రెచ్చగొట్టారా చెప్పు. తిరిగి ఎంతగాని భరించాలి, ఎన్ని సంవత్సరాలు భరించాలని నువ్వు అంటున్నావు అంటే ఏమనుకోవాలి? తెలంగాణలో నీ జనసేన నువ్వు విస్తరించుకో. దానికి 2 ప్రాంతాల మధ్య నువ్వు వైషమ్యాలు ఎలా కల్పిస్తున్నావు నువ్వు? అసలు చాలా దారుణంగా మాట్లాడాడు ఈరోజు పవన్ కళ్యాణ్. అందుకే నేను మొత్తం ప్రెస్ మీట్ చూసి ఏం మాట్లాడుతాను చూసి ఆశ్చర్యం వచ్చింది. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఆయన. సూరత్లో తెలుగు వాళ్ళు లేరా? హైదరాబాద్లో ఆ మధ్యన ఒక ఉద్యమం వచ్చింది కదా, మార్వాడీస్ని ఇక్కడ వ్యాపారాలు చేసుకోవద్దని తెలంగాణ వాదులంటే దాని గురించి ఎత్తాడు ఈయన. ప్రాంతీయవాదం మనం రెచ్చగొట్టకూడదు, ఎంతలో ఉండాలి అంతలా అన్నాడు. ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో పవన్ కళ్యాణ్. నాకు అన్ని జ్ఞాపకం, నీకు సంబంధించినంతవరకు నేను అబ్జర్వ్ చేస్తుంటాను. నేను భారతదేశం చాలామంది రాజకీయ నాయకులు చూస్తాను, ఈరోజు నిన్ను చూస్తున్నాను. నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది. నీ మాటలు చూసినా, నీ తీరు చూసినా, దాన్ని ఎలా మార్చుకుని వెళ్ళిపోతుంటాను. నువ్వు ఫస్ట్ టైం అసలు ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టింది నువ్వు. ఎలా చెప్పమంటావా? నార్త్ ఇండియా వాళ్ళు సౌత్ ఇండియా వాళ్ళని అనిచేస్తున్నారు అని ఫస్ట్ స్టేట్మెంట్ నువ్వు ఇచ్చావు. చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు, జగన్ ఇవ్వలేదు, అందుకు రాజశేఖర రెడ్డి ఇవ్వలేదు. ఫస్ట్ స్టేట్మెంట్ నువ్వే ఇచ్చావు. వాళ్ళ తాలూకు డామినేషన్ ఎక్కువైపోతుంది. పాత వీడియోలు చూసుకో. నువ్వు ఇన్నాళ్ళు రోజులు కాదు, ఈరోజు నేను ఒక మాట మాట్లాడేసి రేపు దమాయిం చేస్తే ఈ వీడియో సాక్షి ఉంటుంది. ఎందుకంటే స్థిరమైన సిద్ధాంతం ఉన్నాడు, ఒక మాట మీద నిలబడతాడు. సిద్ధాంతం లేకుండా ఇది రాజకీయాలు చేయాలనుకున్నట్టే గడకో మాట్లాడతారు. నాకు అదే ఆశ్చర్యం. ఏ రోజు చంద్రబాబు నాయుడు మా కమ్మవాళ్ళు అనలేదు, ఏ రోజు జగన్మోహన్ రెడ్డి మా రెడ్డిలు అనలేదు. ఎంతసేపు మా కాపులు నన్ను ఓడించారు. ఏ రాజకీయ కులం పేరు చెప్పుకోడయ్యా బాబు, నిన్ను తప్ప నేను ఇంతవరకు చూడలేదు. అసలు కులం పేరు చెప్పుకున్నాను. కులంతో పుట్టిన పార్టీలు కొన్ని ఉంటాయి, వాళ్ళు చెప్పుకుంటారు. కానీ మామూలు రాజకీయ నాయకులు ఎవరు చెప్పుకోరు. రాజశేఖర రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, మోడీ కానీ ఎవరైనా వాళ్ళ కులం పేరు చెప్పుకుంటారు ఎప్పుడైనా సరే. ఒక్కసారి నోటంటే మాట వచ్చింది చూడు. ఎప్పుడైనా చంద్రబాబు మా కమ్మ కులస్తులు నన్ను గెలిపించారని, ఓడించారని ఎప్పుడైనా అన్నాడా? అసలు రాజకీయ నాయకుడు కులం ఏంటి అసలు? ఆ దౌర్భాగ్యాన్ని కూడా నువ్వే తీసుకొచ్చావు, ప్రాంతీయతత్వాన్ని కూడా నువ్వే తీసుకొచ్చావు. తిరిగి అవతల మీద తోసేస్తున్నావు. మరి ఇప్పటం గురించి ఒకటి ఎత్తావు. అది ఇప్పటంలో ఇలా కొట్టేశారు. ఏం జ్ఞాపకం లేదా? ఇప్పటంలో ఏం జరిగింది? మున్సిపాలిటీ వాళ్ళు నోటీసులు ఇచ్చారు రోడ్డు వెడల్పు చేయడం కోసం, అక్కడ గోడలు కొట్టిమని. మున్సిపాలిటీలో వచ్చి కొట్టేశారు. వాళ్ళు కొట్టకపోతే దానికి నువ్వేం చేసావు? నా హెలీప్యాడ్కి వీళ్ళు జాగా ఇచ్చారని, వీళ్ళ మీద కోపానికి గోడలు కొట్టేశారని, కారు బాయ్నెట్ ముందు బాయ్నెట్ అంటారు అనుకుంటున్నాను, నాకు తెలియదు దాని గురించి, అక్కడ కూర్చొని ప్రయాణం చేసుకుంటూ ఇప్పటం వచ్చి ఆ రైతులకి ₹1,00,000 అంత ఇచ్చావు. ఇదే కదా జరిగింది. తర్వాత ఏం జరిగిందమ్మా? సుప్రీంకోర్టు వాళ్ళందరికీ రైతులకి ఎవరైతే కేసు వేశారో వాళ్ళకి తిరిగి ₹1,00,000 ఫైన్ వేసింది, మీరు తప్పుడు సమాచారం ఇచ్చారని. దీనికే మీరేమో కాంగ్రెస్ నాయకులు విగ్రహాలు ఉంటే ఏవో చెప్తున్నాడు, అది అర్థం కాలేదు. అక్కడ జరిగింది ఒకటి, ఇప్పుడు మీరు చెప్తుంది ఒకటి. నెక్స్ట్ గద్రన్న కోసం ఇస్తాం. గద్రన్న వచ్చి తంబి నాకు వెన్నుపూసలో బుల్లెట్ దిగింది, నువ్వు కారు కొనియ్యు అని అడిగాడట. అప్పుడు 3 రోజులకి ఈయన కారు కొనిసి ఇచ్చాడట. ఈయన మాట్లాడుకుంటాయంటే ఒకసారి వంగవీటి మోహన్ రంగ మా ఇంటికి వచ్చాడు, జ్ఞాపకం తెచ్చుకోండి పవన్ కళ్యాణ్ గారు, ఇది మీరు చెప్పారు లేదు. వంగవీటి మోహన్ రంగ గారు మా ఇంటికి వచ్చారు, వచ్చిన తర్వాత నేనే స్వయంగా టీ తీసుకెళ్ళి ఇచ్చాను. జోక్ ఏంటంటే వంగవీటి మోహన్ రంగ గారు ఆయన జీవితంలో టీ తాగడట, ఆయనకు అలవట్లేదట, ఈయన టీ ఇచ్చానంటాడు. కాబట్టి ఈయన చెప్పిన దానికి ఒకటిదానికి ఒక సాక్ష్యం ఉండదు. 30,000 మంది అమ్మాయిలని మిస్సింగ్ ఎవరు చెప్పండి? కేంద్ర నిఘా సంస్థలు ఎంతవరకు అని పట్టుకోడు. సరికదా నువ్వు మాట్లాడకుండా నువ్వు 6 గ్యారెంటీల గురించి మాట్లాడుతున్నావు. అక్కడికి వెళ్ళి 6 గ్యారెంటీల గురించి మాట్లాడదామా అని అడుగుతున్నావు. మరి ఇక్కడ సూపర్ సిక్స్ గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి నువ్వేం చెప్తావు? సూపర్ సిక్స్ గురించి రేవంత్ రెడ్డి కానీ అక్కడ నాయకులు కానీ నిన్ను అడిగితే నువ్వేం సూపర్ సిక్స్ అక్కడ అమలు అవుతున్నాయా? నీ మనసులో అక్కడ జనసేన డెవలప్ చేసుకోవాలనుకోండి, చేసుకో. అది ఎప్పుడు? మొన్న మోడీ గారు వచ్చి మిమ్మల్ని కలిసిన తర్వాత మోడీ గారు చెప్పిన ప్లాన్ ప్రకారం నువ్వు వెళ్ళావు, ఏ విధంగా ఎంటర్ అవ్వాలో చూసుకున్నావు. సరిగ్గా నాగేశ్వర ఇష్యూ దొరికింది నీకు. ప్రొఫెసర్ నాగేశ్వర ఇష్యూని పట్టుకుని బేస్ చేసుకుని నువ్వు మాట్లాడావు. దాంతో తెలంగాణ వాళ్ళు కోపం వచ్చింది, ఆయన మీద ట్రోల్ చేస్తుంటారు. తెలంగాణ వాళ్ళు కోపం వచ్చి వాళ్ళు ఏం చేశారు? ప్రెస్ మీట్ ఒకటి పెట్టారు, పెట్టి అక్కడ జనరేషన్లు గట్టిగా కడిగేశారు. పాసం యాదగిరి లాంటి సీనియర్ జనరేషన్ కానీ చంద్రను
కడిగేశారు. నిన్న నీ జాగాలో నీ సైట్లోకి వచ్చారు, నీ సైట్లోకి వెళ్ళి ఇక్కడ ఆక్రమణ జరిగిందని అన్నారు. నువ్వేం చెప్పాలి? ఇదిగో డాక్యుమెంట్స్, ఇది ఈ రూల్ ప్రకారం నేను తీసుకున్నాను, ఇలా తెలిసి తీసుకుని తెలియకుండా తీసుకున్నాం, నువ్వు తెలిసేసా నేను ఎప్పటికీ నేను నమ్మటం లేదు. ఆ విషయంలో ఒక భూ కబ్జా చేస్తాను, నేను ఆల్రెడీ వీడియో చేశాను, నువ్వు చెయ్యవని. కానీ దాన్ని నువ్వు వివరణ ఇవ్వాలి కదా, ఇవ్వకుండా ఏమన్నావు? ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి అంటే నాకు గౌరవం, అది నిజంగా గవర్నమెంట్ భూమి అయితే నేను రాసి ఇచ్చేస్తాను, తీసుకోమను, ఆ రాష్ట్ర ప్రభుత్వం రాసి ఇచ్చేస్తాను అంటుంది. తప్పు చేసేవాళ్ళు నువ్వు చెప్పాలి కదా, రాసి ఇచ్చేస్తాను అనడం ఏంటి? అది కూడా మీరు అన్నారు కదా, ఆ ప్రైవేట్ స్థానంలోకి అలాగ వెళ్తే ట్రస్ట్ పాస్ కిందకు వస్తుందని. వెళ్తేనే ట్రస్ట్ పాస్ అయ్యేటప్పుడు ఆక్రమించుకుంటే ఇంకేమవుతుంది అన్న పాయింట్ వస్తుంది కదా ఇప్పుడు. సో మీరు చెప్పాల్సింది ఏంటంటే, ఇదిగో నా డాక్యుమెంట్లు, వీళ్ళు ఎక్కడ కూడా ఆక్రమణ లేదు అని మీరు చెప్పాలి. మీరు ఎలాగ ప్రెస్ మీట్ పెట్టేది నేను అదే ఊహించాను. నేను ఆల్రెడీ నేను వీడియోలో నేను చెప్పాను, ప్రెస్ మీట్లో బహుశా దానికి వివరణిస్తే బాగుందని. మీరు రాసుకోండి అంటున్నారు, కానీ నేను తప్పు చేసాను చేయలేదా? ఇదిగో నేను చేయలేదు, ఇదిగో 20 ప్రకారం కొన్నాను, ఈ సెక్షన్ ప్రకారం కొన్నాను, ఇది ఎక్కడ కూడా వైలేషన్ అవ్వలేదు అని చెప్పాలని పోయి ముఖ్యమంత్రి గారు రాసి ఇచ్చేస్తాను, నేను రాష్ట్ర ప్రభుత్వం రాసి ఇచ్చేస్తాను అంటాను. అసలు ఏటో మీ పద్ధతి ఏటో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో వెళ్ళే ఇష్యూ ఏంటి, మీరు మాట్లాడే ఇష్యూ ఏంటి మళ్ళీ అంటున్నారు ఏంటంటే నాకు హక్కు లేదా, తెలంగాణ రావాలని పాస్పోర్ట్ ఉండాలా అని. ఈ మాట మీరు కాదు, ఏనాడో రాజశేఖర రెడ్డి అప్పుడు ఎలక్షన్ మీటింగ్లో కేసీఆర్ ఏదో వార్నింగ్ ఇస్తే, అయితే అదే పాకిస్తానా నేను పాస్పోర్ట్ తీసుకుని వెళ్ళాలా అని అడిగాడు. అదే డైలాగ్ ఇప్పుడు మీరు చెప్పారు. రాజశేఖర రెడ్డి గ్యాప్ వచ్చింది. రాజశేఖర రెడ్డి అంటే ఈయన దగ్గర ఒక అధికారిని పంపించారట, మీరు కానీ మీ అన్నయ్య గారు కానీ రాజకీయాల్లోకి వస్తున్నారట, వస్తారా లేదా అని. అప్పుడు చిరంజీవి గారు రాజకీయాల్లోకి వస్తారని ఊహాగానాలు వచ్చేవి, అంతేగాని నీ గురించి అసలు ఏమీ ఎవరు అనుకునేవారు కాదు. మీరు రాజకీయాల్లోకి వస్తారని పవన్ కళ్యాణ్ అప్పటికి మీకు అంత సీన్ లేదు. చిరంజీవి గారి మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండే ఆ రోజుల్లో. అంటే సాధారణంగా ఇంటెలిజెన్స్ శాఖ డైరెక్ట్గా వచ్చి అడగదు, ఇంటెలిజెన్స్ శాఖ వాళ్ళు సమాచారం సేకరించి ముఖ్యమంత్రి గారికి చెప్తారు. దట్టు అప్పటికి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాడు, పాయింట్ అది. మీరు ఆ విషయం మర్చిపోయారు. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి కాదు. ప్రజారాజ్యం పెట్టినప్పుడు రాజశేఖర రెడ్డి ఆ టైంలో పోటీ చేసినప్పుడు గెలిచాడు. కాబట్టి రాజశేఖర రెడ్డి చెప్తే ఎవరో నీ బాలు ABCDFG ఏదో ఉంది కదా మీ సినిమా, ఆ టైంలోనట ఎవరు అధికారి వచ్చారని చెప్తారు. ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. మరి గద్దర్ గురించి అంత గొప్పగా చెప్పారు. నా తెలియగడుతున్నాయా, గద్దర్ మీద హత్యాయత్నం చేసింది ఎవరు చెప్పను? ఎవరు ప్రభుత్వంలో జరిగింది? ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటేప్పుడు జరిగింది. ఎవరు ఆయన మీద హత్యాయత్నం చేసినా ఈ రోజు వరకు తేల్చలేదు. మరి అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. మరి గద్దర్ అన్నంటే అంత బండనక బండి కట్టి 16 బళ్ళు కట్టి ఏ బండికి పోతావు కొడక, నైజాము సర్కారు వాడని పాట నాకు ఎప్పుడు చిన్నప్పుడు పాడుకున్నాను, నా ఫస్ట్ మీటింగ్లో పాడుకున్నాను అని చెప్పే కదా. గద్దర్ అంటే అంత ఇష్టం ఉన్నా కదా. మరి గద్దర్ మీద దాడి చేసింది ఏ ప్రభుత్వ హయాంలో జరిగింది? ఆయన మీద ఎవరు దాడి చేశారు? గద్దర్ బతుకున్నప్పుడు మీరు అంతా ఏం చేశారని అడుగుతాడు. వంగవీడి మోహన్ రంగం బతుకున్నప్పుడు మీరేం చేశారని అడుగుతాడు. వంగవీడి మోహన్ రంగం చెప్పింది ఎవరో? మీ ప్రజారాజ్యంలో ప్రముఖ పాత్ర వహించిన చేగుండ హరిరామ్ జోగయ్య ఆయన పుస్తకంలో రాయలేదా ఎవరు చంపించారు? చంద్రబాబు నాయుడు చంపించాడని. మరి వంగవీడు మోహన్ రంగం చంద్రబాబు నాయుడు చంపించినప్పుడు చంద్రబాబు నాయుడు మీరు ఎలా ములాఖత్ అవుతారు? మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలోనే కదా గద్దర్ మీద దాడి జరిగింది, హత్యాయత్నం జరిగింది. మరి అదే చంద్రబాబు నాయుడుతో మీరు ఎలా ములాఖత్ అవుతారు? ఒకవైపు ఏమో గద్దర్ అంటే నాకు ఎంత ప్రాణం అంత ప్రాణం పాటలు పాడేస్తున్నావు. నువ్వు ఏ ప్రాంతం వెళ్తా ఆ ప్రాంతం గొప్పటి గురించి చెప్పేసి నాకు చాలా మా ఇద్దరు స్నేహితులు, నేనంటే ప్రాణం, అతనంటే నా ప్రాణం, ఇవన్నీ చెప్తున్నాను మొదటి నుంచి. ఏ ఊరు వెళ్తే ఆ ఊళ్ళో పుట్టిసాను అంటారు, ఏ ఊరు వెళ్తే ఈ బస్ స్టాండ్లో తిరిగాను అంటారు, ఆ బజార్లో కూరగాయలు అమ్మేశాను అంటారు. ఏదేదో చెప్తుంటారు, అది అర్థం కాదు అసలు. ఎవరికి ఏ రాజకీయ నాయకుడు అలా చెప్పడు. ఎవరైనా చెప్తే ఏం చెప్తారు? ఒకవేళ విజయనగరం వచ్చారు అనుకోండి, ఎవరైనా చెప్తే గురజాల అప్పారావు మహాకవి, ఆదిభట్ల నారాయణ దాస్ గారు, ఘంటసాల గారు, వాళ్ళ గురించి చెప్తారు. కానీ ఘంటసాల గారు మా ఇంటికి వచ్చి టీ తాగారు, ఆదిభట్ల నారాయణ దాస్ గారు అనుకుంటారు నేను తిరిగి వాడిని అని ఆవిడ చెప్పడు. నిన్ను ఒక్కడిని చూస్తుంది పవన్ కళ్యాణ్. నేను అంటుంది నాకు ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే, మొదట్లో తెలంగాణ వాదం వచ్చినప్పుడు అప్పుడు మన గొడవలు జరిగాయి, సినిమా ఫీల్డ్కి సంబంధించిన గొడవలు జరిగాయి. మోహన్ బాబు గారు సినిమా షూటింగ్ అవుతుంటే తెలంగాణ వాదులు వచ్చి అక్కడ గొడవ చేయటం, తర్వాత మోహన్ బాబు వెళ్ళటం, ఇవన్నీ జరిగాయి, చాలా జరిగాయి. అప్పుడు అది ఉద్యమ కాలం జరుగుతుంది అప్పుడు. కానీ తర్వాత ప్రశాంతంగా ఉన్న అందరం ఇప్పుడు నీ రాజకీయ స్వార్థం కోసం నువ్వేం చేస్తున్నావు? మళ్ళీ చిచ్చి పెడుతున్నావు. తెలంగాణ వాళ్ళు వేరు, మేము వేరు అన్నట్లు మనం భయపెడుతున్నారు. భయపడిపోతామా? నాలికి కోసేస్తారు. ఇది ఎక్కడ వచ్చాను నాలికి కోసేస్తారు. ఒక డిప్యూటీ సీఎం మాట్లాడవలసి మాట్లాడినా తిరిగి అంటాను, రేట్ అంటారు. 2000 మంది కార్యకర్తలతో నేను మీటింగ్ పెడితే దీనికి అనుమతి ఎవరా? ఆ మాత్రం నేను మీటింగ్ పెట్టుకుని హక్కు లేదా? ఏం డిప్యూటీ సీఎం కూడా మీకు తెలియదా? శాంతి భద్రతల గురించి ఏ పరిస్థితుల్లో అనుమతి ఇవ్వలేదు అక్కడ గవర్నమెంట్. ఏ పరిస్థితి పని హైకోర్టు ఇచ్చిందా? పోనీ గవర్నమెంట్ ఇవ్వలేదు, ఓకే,
హైకోర్టు ఇచ్చిందా మీకు? ఎందుకు ఇవ్వలేదు? లంచ్ మోషన్ పిటిషన్ మీరు వేశారు కదా, ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే ఒక సెన్సిటివ్ ఇష్యూ జరుగుతున్నప్పుడు ఒక సెన్సిటివ్ ప్రాంతంలో వాటికి అనుమతి ఇవ్వకూడదు అన్నది పోలీస్ యాక్ట్లో ఉంటుంది. దాని ప్రకారం మీకు ఇవ్వలేదు. దాన్ని హైకోర్టు కూడా సమర్థించినట్టే కదా మీకు ఇవ్వకపోతే దాని అర్థం ఏంటి? నాకు ఇవ్వరా అంటున్నాను. మరి ఇక్కడ వైసీపీ నాయకులు ఎక్కడికైనా ధర్నా చేయడానికి వెళ్తే హౌస్ అరెస్టులు మీరు చేయటం లేదా? మరి ఇక్కడ ప్రజాస్వామ్యం ఏంటైపోతున్నట్లు? అలా జగన్ ఉన్నా సరే, జగన్ ముఖ్యమంత్రి కూడా తెలుగుదేశం లేదు ధర్నా చేస్తారా, ఆ సెన్సిటివ్ ఇష్యూ అయితే మాత్రం ఆపుతారు. నాకు హక్కు లేదా, నాకు వాక్ హక్కు లేదా అని అడిగితే దానికి ఏం చెప్తే డీసీఎంగా ఉన్నా మీకు తెలియదా? అది శాంతి భద్రతలు భంగం అవుతుంది అనుకున్నప్పుడు కంపల్సరీ పోలీసు వారు అనుమతి ఇవ్వరు. నేను ఇక్కడ మన నిరాహారదీక్ష అయిపోతానంటే నాకు ఇక్కడ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తున్న దాని మీద నేను నిరాహారదీక్ష అయిపోతానంటే పోలీసు వారు వచ్చి అడ్డుకున్నాను నన్ను. అది కామన్. అది అంటే అక్కడ ఏమైనా జరుగుతుంది, ఉద్రిక్తతలు దారి చేయొచ్చు అని ఉద్దేశం ఆపుతారు. అంతమంది నాకు హక్కు లేదా అంటే హక్కు ఉంటుంది, కానీ ఏ పరిస్థితుల్లో ఒక డీసీఎంగా ఉంటే అలా అంటే రెచ్చగొట్టడం కాదు ఇది. నన్ను హైదరాబాద్ తిరగనవరా అని తిరగనిస్తారు. కానీ ఇప్పుడు మీరు తెలంగాణ వాళ్ళని రెచ్చగొట్టారు, రెచ్చగొడితే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు, వాళ్ళు మీ జాగాలోకి వచ్చారు, మొత్తం అంతా పరిశీలించారు, ఒక వీడియో చూపించారు. మీరు దానికి జవాబు చెప్పండి, రాసిచ్చుకోండి, రాసిచ్చేస్తాను అంటున్నారు. ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు కదా. ఇదంతా ఎందుకు చెప్తున్నంటే పవన్ కళ్యాణ్ గారు మీ రాజకీయ స్వార్థాలు ఏవైతే ఉన్నాయి కానీ రెండు ప్రాంతాల మధ్య మాత్రం గొడవలు పెట్టకండి. ఎందుకంటే మన పిల్లలు అక్కడికి వెళ్ళి చదువుకుంటారు, లేదు అక్కడ పిల్లలు ఎక్కడికి వచ్చి చదువుకోవడం, లేదు ఇంకేదో చేస్తుంటారు, ఉద్యోగాలు చేస్తుంటారు. ఇలాంటి సందర్భాలు మీరు గొడవలు పెడితే నిజంగా ఉద్రేకంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తొందరపడితే ఏమవుతుంది? మళ్ళీ పాత రోజులు వచ్చి మనకి తెలంగాణ వేరు మేము వేరని ఇంకా పాకిస్తాన్ భారతదేశం ఎలా కొట్టుకుంటూ అలా కొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకా మీలాంటి కూడా మధ్యలో దూరితే ప్రశాంతంగా ఉంది, హాయిగా ఉన్నాం అందరం. దీన్ని ఇలా ఉంచండి. మీ రాజకీయ స్వార్థాల కోసం రెండు ప్రాంతాల మధ్య మీరు గొడవలు పెట్టకండి. ఒకదాని కూడా ఇందిరాగాంధీ వచ్చి మెదక్లో పోటీ చేయలేదా, పివి నరసింహారావు వచ్చి నంద్యాలలో పోటీ చేయలేదా? మిమ్మల్ని పోటీ చేసుకోండి, ఎవడొద్దన్నాడు? వద్దన్నారు ఎవరన్నా? మీరు హైదరాబాద్లో పోటీ చేయండి. మళ్ళీ అక్కడ అంటారు ఇక్కడ నిరుద్యోగులు ఎంత శాతం ఉంది, అక్కడ అంత శాతం ఉంది. అవన్నీ ఎందుకు? నీ రాష్ట్రంలో నువ్వేమన్నావు? మనిషికి 10 లక్షలు ఇస్తానన్నావు లేదా? ఒక ఊర్లో ఒక 500 మందిని సెలెక్ట్ చేసి మనిషి 10 లక్షలు ఇస్తానని ఏదో చెప్పారు కదా, ఎంతవరకు ఇచ్చారా? నిరుద్యోగ వృత్తి ఇచ్చారా? మరి అమ్మఒడికి అట్లా కరెక్ట్గా ఇస్తున్నారా? ఫీజు రీయింబర్స్మెంట్ కరెక్ట్గా ఇస్తున్నారా? ఆరోగ్యశ్రీ ఇక్కడ కరెక్ట్గా నడుస్తుందా? ముందు ఈ రాష్ట్రం గురించి చూడండి అయ్యా, ఈ రాష్ట్రం గురించి చూడండి. ఇచ్చిన ఒక హామీ కూడా కరెక్ట్గా అమలు పరచలేకపోయారు. ఒక్క ఫ్రీ బస్ తప్ప అన్న క్యాంటీన్లు అక్కడక్కడ పెట్టారు. అది తప్ప మీరు చేసింది ఏముంది రాష్ట్రానికి? మన డిఎస్సిలో క్లియర్గా వీడియో వైరల్ అవుతుంది. 10 లక్షల రూపాయలు అడుగుతుండ్రు ఒక ప్రజాప్రతినిధి. దీని నుంచి మాట్లాడయ్యా, క్లియర్గా వైరల్ అవుతుంది. అది చెప్పండి, క్లిప్పింగ్ పంపిస్తాం. మీకు తెలియకపోవడం డీసీఎం ఉండి మీకే ముందు తెలుస్తుంది. మరి దీనికోసం మీరేం చేశారు? ఇక్కడ మీరేమి చేయరు, అక్కడికి వెళ్ళి నవనిర్మాణం ఏదో అంటున్నారు. అందుకే కవిత అన్నది ముందు మీరు రాజధాని నిర్మించుకోండి, తర్వాత తెలంగాణ ఊసొద్దురని. నేను అంటుంది ఏంటంటే మీరు రాజకీయాలు చేసుకోండి, ప్రాంతీయ విభేదాలు మాత్రం రెచ్చగొట్టకండి దయచేసి. ఎందుకంటే గతంలో మతాన్ని రెచ్చగొట్టారు లడ్డు విషయంలో. హిందువులు బయటకు రావాలి, రోడ్ల మీదకు రావాలి, అది ఇంకో మతం వచ్చి ఊరుకుంటారా అన్నాడు. ఎందుకు ఊరుకుంటారు? హిందువులు అంటే ఎవరు? మీరు కాదా? రోడ్డు మీద రండి, మీ అబ్బాయి కాదా? రోడ్డుకి పంపించండి మీ అబ్బాయిని. అమ్మాయి ప్రజలు దొరుకుతారు మీకు రెచ్చగొట్టడానికి. మీ అబ్బాయిని పంపించండి అయ్యా, అదే జరిగిపోతుంది. మరి ఏం పంపించరు? మీ ఇంట్లో రారు, సాధారణ జనం వాళ్ళు మాత్రం వచ్చేయాలి. కాబట్టి ఒక నాయకుడిగా ప్రజలను రెచ్చగొట్టకండి. ఒకళ్ళు రెచ్చిపోతున్న ప్రజలను ఇంకా మీరు చేయాల్సిందంటే వాళ్ళని శాంతింప చేయాలి, వాళ్ళని కంట్రోల్ చేయాలి. అది నాయకత్వ లక్షణాలు. అందుకే రెచ్చగొట్టి మీరు మతాన్ని రెచ్చగొట్టో ప్రాంతాన్ని రెచ్చగొట్టో మీరు ఏదో పబ్బం గడుపుకోవాలనుకుంటే నాకు తెలిసి ఇంతకుముందు జనం కాదు, ఇప్పుడు మెచ్యూర్డ్ పర్సన్స్ వచ్చారు, తెలివైన వాళ్ళు వచ్చారు, ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు. వాళ్ళు అంత వేరం మీ పుట్టలేం పడిపోరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజాస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.